ఈరోజు జేఈ మెయిన్ రిజల్ట్ వచ్చింది. అయితే మార్నింగ్ నుంచే పేరెంట్స్కి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానంగా 2 ప్రశ్నలు. ఒకటి, ఈ పర్సంటైల్కి ఏ ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుంది. సో ఈ రెండో ప్రశ్న ఇప్పుడు అడగకూడదు, ఎందుకంటే ఇంకా ఇది ఫస్ట్ సెషనే. తర్వాత సెకండ్ సెషన్ ఉంది, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఉంది, ఆ తర్వాత బిట్సాట్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మే ఎండ్కి మనం ఏ బ్రాంచు, ఏ కాలేజు, అవన్నీ అప్పుడు వీ విల్ థింక్ అబౌట్ దాట్. ఇప్పుడు స్టూడెంట్ని అనవసరంగా డిస్ట్రాక్ట్ చేయకుండా ఈ బ్రాంచు, కాలేజు అన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది లెజిటిమేట్ క్వశ్చన్. పర్సంటైల్కి ఏ ర్యాంక్ వస్తున్నది అన్నది ఆబ్వియస్లీ ఎవరికైనా కన్సర్న్ ఉంటుంది. అయితే చాలా యూట్యూబ్ ఛానల్స్లో గంటలు వీడియోలు చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పర్సంటైల్ టు ర్యాంక్ మ్యాపింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఒక రఫ్ ఫార్ములా అంటాను. ఆ రఫ్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, ర్యాంక్ ఇప్పుడు మీ పర్సంటైల్ పి అనుకుందాము, 100 మైనస్ పి ఇంటూ 11,700 ఈక్వల్ టు యువర్ ర్యాంక్. సింపుల్గా ఇప్పుడు మీకు సపోజ్ 99.000 వచ్చింది అనుకుందాం. 100 మైనస్ 99 1 ఇంటూ 11,700 అంటే 11,700. 99.000 వస్తే మీకు 11,700 ర్యాంక్ వస్తుంది అనమాట. ఎందుకు వై 11,700 అంటే ఈ సంవత్సరము దాదాపుగా 11,70,000 మంది రాస్తున్నారు. అందుకోసం 11,700. అంటే పర్సంటైల్ అంటే ఏంటి? బేసికలీ పర్సంటైల్ ఇండికేట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాట్ యువ్ గాట్. అంటే 100 మంది పరీక్ష రాస్తే మీ పర్సంటైల్ ఎంత ఉందో అంతమంది మీకన్నా తక్కువ, మీకు వచ్చిన మార్కులు కానీ అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయన్నమాట. ఆ బేసిస్ మీద మనం ఈ రఫ్గా ఈ ఫార్ములా చేస్తున్నాం. సపోజ్ 98 పర్సంటైల్ వచ్చింది అనుకుందాం, 98.000 అంటే 100 మైనస్ 98 2 ఇంటూ 11,700 అది మీ ర్యాంక్. అయితే ఇది సింపుల్ వరల్డ్లో అంటే ఒకటే సెషన్, జేఈ మెయిన్ ఒకటే సెషన్ అయితే ఈ ఫార్ములా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాకపోతే కాంప్లికేషన్ ఏంటంటే జేఈ మెయిన్ సెకండ్ సెషన్ కూడా ఉంది. సెకండ్ సెషన్ కూడా ఉండడం వల్ల ఇప్పుడు ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చాయో, పర్సంటైల్స్ తక్కువ వచ్చాయో, కొంతమంది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఈ రేంజ్లోకి వస్తారు కాబట్టి 99 పర్సంటైల్లో కానీ మీకన్నా మీకు వచ్చిన పర్సంటైల్ కన్నా రావడానికి కొన్ని ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ ర్యాంక్ కొంచెం పడుతుంది. సో ఒక సెషనే ఉన్నప్పుడు ఈ ఫార్ములా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. 2 సెషన్స్ ఉండి మనం బెస్ట్ ఆఫ్ బోత్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక అంచనా వేసుకోవచ్చు. మీరు ఈ వచ్చిన ర్యాంక్కి ఒక 10% to 15% ఎక్కువ ర్యాంకు వస్తుందని, అంటే టు బి ఆన్ సేఫ్ సైడ్ మీరు ఎస్యూమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మీరు ఒక ర్యాంకు వచ్చింది అనుకోండి, దాన్ని ఒక 10%తో పెంచుకుంటే ఆర్ 10% to 15% పెంచుకుంటే ఒక సేఫ్ ర్యాంక్, మీకు ఎంత ఒక సేఫ్ ర్యాంక్ అన్నది ఒక ఐడియా వస్తుంది. అయితే మీరు అడగచ్చు, ఇప్పటి నుంచి జనవరి నుంచి ఏప్రిల్, వీఆర్ టాకింగ్ అబౌట్ 2.5 months. ఈ 2.5 monthsలో ఏం పెద్ద మిరాకిల్స్ అయిపోతాయి స్టూడెంట్స్కి? ఇప్పుడు తక్కువ పర్సంటైల్ వచ్చిన వాళ్ళకి అప్పుడే ఎక్కువ పర్సంటైల్స్ ఎలా వస్తాయి అంటే వస్తాయి. 2 రకాలుగా వస్తాయి. ఒకటి, రిపీటర్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. మన రాష్ట్రంలో తక్కువ కానీ నార్త్లో రిపీటర్స్ చాలా మంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే 11th and 12th రెగ్యులర్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. 12th అయిపోయిన తర్వాత డ్రాప్ చేసి, డ్రాపర్ బ్యాచ్ అంటారు, కోటాకి వెళ్ళి కోచింగ్ తీసుకొని డ్రాపర్ బ్యాచ్తో ప్రిపేర్ అవుతారు. వాళ్ళందరూ జనవరి కన్నా ఏప్రిల్లో బాగా చేస్తారు. తర్వాత మన దగ్గర కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు జనవరిలో యాక్చువల్లీ సత్తా ఉండి, పొటెన్షియల్ ఉండి కూడా ఆ రోజు ప్యానిక్ అయి, ఆ రోజు కొంచెం మెంటలీ కరెక్ట్గా ట్యూన్ అవ్వక చాలామంది వాళ్ళ పొటెన్షియల్ కన్నా తక్కువ తెచ్చుకుంటారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్యానిక్ అంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 31st నాడు ఎగ్జామ్ వాజ్ టఫ్. సో టఫ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా అది ఎస్టిమేట్ చేయకుండా మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని ప్యానిక్ అయిపోయి చాలా నెగిటివ్ మార్కులు తెచ్చుకొని వాళ్ళ పొటెన్షియల్ కన్నా తక్కువ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒకసారి వాళ్ళకి అలవాటు అయింది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొంచెం మెంటలీ బ్యాలెన్స్డ్గా ఉంటారు, మార్క్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2 years బ్యాక్ మా దగ్గర స్టూడెంట్ ఉండేవాడు. వాడికి ఫస్ట్ అటెంప్ట్లో 92% మాత్రమే వచ్చింది. కానీ సెకండ్ అటెంప్ట్లో వాడు ఏకంగా 99.5 తెచ్చుకొని IIIT బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ తెచ్చుకున్నాడు. సో ఇలాంటివి జరుగుతాయి. సో దానివల్ల సెషన్ 2లో కొంతమంది ఇప్పుడున్న పర్సంటైల్ కన్నా ఎక్కువ రావడం వల్ల మనకన్నా ఎక్కువ పర్సంటైల్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాని సింపుల్గా ఒక సేఫ్ ఎస్టిమేట్ కావాలి అంటే ఈ ఫార్ములాతో వచ్చే ర్యాంక్ని ఒక 10% to 15% పెంచుకుంటే మనకి సెకండ్ సెషన్ తర్వాత మనకి ఏ ర్యాంక్ వస్తున్నది అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. తర్వాత రెండో విషయం ఏం జరిగింది, ఈరోజు చాలామంది స్టూడెంట్స్ షాక్ తిన్నారు. ఏ రకంగా షాక్ తిన్నారు అంటే 27th నాడు 230 మార్క్స్ వచ్చినా కూడా 99% రాలేదు. వేరాజ్ ఆన్ 31st 153 కూడా 99% వచ్చేసింది. సో అది అర్థం చేసుకోవాలంటే మనము ఈ టేబుల్ ఒకటి చూడాలి. ఈ టేబుల్లో 99% ఏ సెషన్కి ఎన్ని మార్కులకి వచ్చింది అని మనం చూడొచ్చు. ఇందులో 27 జనవరి మార్నింగ్ 233 వచ్చింది పర్సంటైల్, 233కి 99% వచ్చింది. 27 జనవరి ఈవినింగ్కి 211 మార్క్స్కి 99% వచ్చింది. అలాగే 29th 203, 29th ఈవినింగ్కి 212, 30th Janకి 193, 30th Jan ఈవినింగ్కి 191, 31st Janకి 172 మార్నింగ్ సెషన్లో, 31st Jan ఈవినింగ్ సెషన్లో 151. అంటే ఇది టఫెస్ట్ పేపర్ అనమాట. ఈ మొత్తం అన్ని ఎగ్జామ్స్లో కన్నా ఇది ఈ సెషన్లో, ఈ ఫస్ట్ సెషన్లో టఫెస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 31st Jan. ఆ రోజు 151 వచ్చినా కూడా 99% వచ్చింది. 1st February మార్నింగ్ 161, 1st February ఈవినింగ్ 172. సో ఈ విధంగా చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి రియలైజ్ ఈస్ దాట్ పేపర్ టఫ్గా ఉన్నప్పుడు తక్కువ స్కోర్ చేసినా కూడా మంచి పర్సంటైల్ వస్తుంది. అదేవిధంగా పేపర్ ఈజీగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 27th మార్నింగ్ 233 వస్తే కానీ 99% రాలేదు. పేపర్ ఈజీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అందుకోసం మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే స్టూడెంట్స్కి పేపర్ టఫ్గా ఉంది కదా అని ప్యానిక్ అవ్వద్దు. గో అండ్ డూ యువర్ న్యాచురల్ సెల్ఫ్. అలాగే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు మ్యాక్సిమైజ్ యువర్ పర్ఫార్మెన్స్. సో పేపర్ బట్టి మన పర్ఫార్మెన్స్ ఉండాలి. అంతేగాని ఒక ప్రీఫిక్స్డ్ మార్క్స్, నాకు ప్రతి వారము వీక్లీ టెస్ట్లో మా ఇన్స్టిట్యూట్లో నాకు 200 మార్కులు వస్తున్నాయి, సో ఆ రోజు కూడా 200 మార్కులు రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అనుకోకూడదు. ఆ రోజు ఇఫ్ ఇట్ ఇస్ టఫ్ 152 కూడా 151 కూడా 99% వచ్చింది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ 2 monthsలో మెంటలీ వీ షుడ్ బి రెడీ. సో స్టూడెంట్ సబ్జెక్ట్లో ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపించదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు, కొంచెం అడిషనల్గా వీక్ ఏరియాస్ మీద వర్క్ చేయొచ్చు. కానీ స్టూడెంట్కి మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మెంటలీ దే విల్ బి వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ టెస్ట్ తీసుకున్నారు. నౌ దే నో వాట్ ఈస్ పాసిబుల్, వాట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళ మీద వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళ సహచర స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. దాని ప్రకారం ఒక అంచనా వేసుకొని నౌ దే విల్ బి మోర్ రియలిస్టిక్ ఇన్ దర్ అసెస్మెంట్ అండ్ దే విల్ డెఫినెట్లీ డూ బెటర్ ఇన్ ద సెకండ్ అటెంప్ట్. ఆ తర్వాత మన నానోలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే 98 and 99 పర్సంటైల్స్ మాకు దాదాపుగా ఒక 30 మంది స్టూడెంట్స్కి వచ్చింది. వీళ్ళందరికీ మంచి NIT కానీ IIT IIITలో కానీ సీట్ వస్తుంది, దానికి అందులో ఏమీ డోకా లేదు. ఇదంతా ఓపెన్ కేటగిరీ. ఇది కాకుండా యాక్చువల్లీ 96% వరకు జోసాలో ఏదో ఒక సీట్ అయితే గ్యారంటీ, 96%. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్ టు 96%, దీనికి ఒక డబుల్ ఉంటారు. అది కాకుండా దిస్ ఇస్ ఓపెన్ కేటగిరీ. అది కాకుండా SC ST OBC స్టూడెంట్స్ ఇవంతా కలుపుకుంటే చాలా మంది ఈ లిస్ట్ చాలా పెద్దదే లిస్ట్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఎఫర్ట్ పెట్టారు. బట్ నేను ఇందాకలే కమెంట్ చేసినప్పుడు కొంతమంది పొటెన్షియల్ ఉన్నా కూడా ఈ పర్సంటైల్ తెచ్చుకోగలిగిన పొటెన్షియల్ ఉన్నా కూడా తెచ్చుకోలేదు, బికాస్ దే వర్ నాట్ మెంటలీ రెడీ. వాళ్ళందరూ ఐఎమ్ షూర్ దే విల్ పర్ఫార్మ్ నౌ అండ్ ఈ ఏప్రిల్ సెషన్లో వాళ్ళ యాక్చువల్ పొటెన్షియల్ చూపిస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ర్యాంక్ అండ్ వర్సెస్
బ్రాంచ్ అండ్ కాలేజ్ ఇస్ కన్సర్న్, మీరు పేరెంట్స్కి ఒకటే మనవి, ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. చాలా యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్. ఇది అన్నెసరీ స్టూడెంట్కి డిస్ట్రాక్షన్. వీటన్నిటికీ డిస్కస్ చేయడానికి టైం ఉంది. ఫస్ట్ ఈ సెషన్ 2 అయిపోనండి, జేఈ అడ్వాన్స్డ్ అయిపోనండి, బిట్సాట్ అయిపోనండి, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ వచ్చిన ఆప్షన్స్లో మనం ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి మనకు చాలా టైం ఉంది. నవ్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ దాట్. All the best for JEE Main second attempt.